హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా చేసుకుని ఎగ్ సేమియా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ, సాయంత్రం స్నాక్స్గా కానీ ఏ టైంలో చేసుకుని తిన్నా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్ చేయడం, సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ సేమియా రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనం ముందుగా సేమియాలను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. సేమియాలను ఉడికించుకోవడానికి 1 కప్పు సేమియాలకి 3 కప్పుల వాటర్ వేసుకుని, కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకుని, నీళ్ళు బాగా మరిగిపోయాక అందులోకి సేమియాలను వేసుకుని 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న సేమియాలు నీళ్ళన్నీ వాడ్చేసుకుని తర్వాత దాంట్లోకి చల్ల నీళ్ళు వేసుకుని సేమియాలను వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళంతా ఆరిపోయేంత వరకు సేమియాలను పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 3 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోవాలి. ఎగ్స్ వేసాక వెంటనే కదిపేయకుండా ఎగ్స్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టు. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక 1 మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కరివేపాకు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్, క్యాబేజ్, మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాలను వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, తగినంత సాల్ట్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని అంతటిని వేసుకుని మరొక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకుంటే ఈ ఎగ్ సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టేంత వరకు సేమియాలకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అంతా సరిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిన్న చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ సేమియా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎగ్ సేమియాను టమాటా సాస్తో కానీ, పెరుగు చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ సేమియాను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.